ఫస్ట్ మనము కొంచెం మడ్డ తీసుకోవాలి నాన్న. తీసుకొని అందులో వేసి బీకర్లో వేయి. బాగా కలపాలి. ఇంకా బాగా తర్వాత కలపాలి. కలిపిన తర్వాత ఫిల్టర్ పేపర్ ఉన్నటువంటి ఒక ఫన్నెల్ తీసుకోవాలి మనం. అంటే ఫిల్టర్ పేపర్ను ఫన్నెల్ లైట్ తీసుకోవాలన్నట్టు. తీసుకొని దాన్ని ట్రైపాడ్ స్టాండ్ మీద పెట్టాలి. పెట్టిన తర్వాత కింద ఇంకొకటి బీకర్ కానీ ఏదైనా గ్లాస్ కానీ పెట్టాలి. పెట్టిన తర్వాత ఏం చేయాలి? ఓకేనా, స్టాప్ చేయి. ఇప్పుడు ఆ వాటర్ని తీసుకొని ఇక్కడ ఫిల్టర్ పేపర్ ఉంది కదా, ఎస్, నేను ఇంకొక ఫిల్టర్ పేపర్ ఇస్తాను. టేక్ వన్ మోర్ ఫిల్టర్ పేపర్ ఇయర్. బుక్ టేక్ అట్లా ఫోల్డ్ చేయి. అట్లా ఫోల్డ్ చేయనా, హాఫ్ ఫోల్డ్ చేయి. ఫిల్టర్ పాత ఫిల్టర్ పేపర్ తీసేయండి. రిమూవ్ దట్ ఓల్డ్ ఫిల్టర్ పేపర్. నౌ విల్ యాడ్ కీప్ aside. ఓకే, స్లోగా. ఓకే లెట్ ఇట్ ఉండండి. ఓకేనండి. ఇప్పుడు వాటర్ పోయండి, పక్క పెట్టండి. నో వాటర్ పోయి అందులో. ఏం కాదు నడుస్తుంది. కొన్నే పోయి, సగమే పోయి, అందులో కొన్నే పోయాలి. మిస్టేక్ అయిందా? జస్ట్ వెయిట్. వాటర్ పోయి అందులో. ఇక ఫిల్టర్ కొంచెం పోయాలి, వాటర్ కొంచెం పోయాలి. మునిగే వరకు పోయి, ఇంకొన్ని పోయి, ఇంకొన్ని పోయి, క్లాత్ వరకు పోయి. చూడండి, ఇప్పుడు ఆ ఫిల్టర్ పేపర్లో మన కంటికి కనిపించని చిన్న హోల్స్ ఉంటాయి అన్నట్టు. ఆ హోల్స్ ద్వారా వాటర్ అనేది చూడండి డ్రాప్ బై డ్రాప్ వస్తున్నాయి నాన్న, మీరు గమనించవచ్చు. డ్రాప్ బై డ్రాప్ వస్తాయి. పైన ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆగిపోతాయి అన్నట్టు. దీనికి కొంచెం టైం పడుతుంది మనకు. ఓకేనా? అంటే ఫిల్టర్ పేపర్కు నార్మల్ పేపర్ తేడా ఏంటిది? ఫిల్టర్ పేపర్లో మన కంటికి కనిపించని చిన్న రంధ్రాలు ఉంటాయి అన్నట్టు. దాని ద్వారా అవి ఓకేనా, వాటర్ మాత్రమే ఫిల్టర్ అయ్యి కిందకు వస్తాయి. డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి అన్నట్టు, అక్కడనే ఆగిపోతూ ఉంటాయి. ఓకేనా? ఇది చూడాలి అందరూ కూడా. చూస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయాలి అందరూ. చూడండి, ఒక్కొక్క డ్రాప్ ఎట్లా వస్తుందో మీరు అందరూ గమనించవచ్చు. నాన్న ఇక్కడ వెరీ క్లియర్ చూడండి, ఒక్కొక్క డ్రాపే వస్తుంది. గమనించండి క్లియర్గా. ఓన్లీ సింగిల్ డ్రాపే. మనం ఎక్కువ వాటర్ పోస్తే ఓవర్ఫ్లో అవుతుంది అన్నట్టు. అయిపోయినాయి వాటర్ ఇక్కడ చూడండి. అయిపోలేదా? ఇక్కడ వాటర్ నేను చూడండి, వాటర్ కూడా మనం క్లియర్గా గమనించవచ్చు. ఓన్లీ క్లీన్ వాటర్ వస్తూ ఉంటాయి ఇక్కడ. డస్ట్ పార్టికల్స్ డస్ట్ అంతా కూడా పైన. మాకు ఇంకొన్ని వాటర్ పోయినా ఆ ఫిల్టర్ పేపర్ మునిగిపోతే ఇంకొన్ని పోయాం. ఇంకొన్ని పోయి చాలు. చూడండి, ఇక అక్కడ మీరు గమనించండి, కింద ఏం వస్తున్నాయి డ్రాప్ వాటరు. అంత ఫోర్స్ ఉన్నా కూడా ఫిల్టర్ అయ్యి వస్తున్నాయి వాటర్, సడన్గా రావట్లేదు. మీరు గమనించండి, అది దాని నిండా వాటర్ పోసినా కూడా ఓన్లీ సింగిల్ డ్రాప్ బై డ్రాప్ వస్తుంది. అంటే ఆ వాటర్ ఫిల్టర్ అయినాకనే కిందికి వస్తాయి అన్నట్టు. కొన్ని ఫిల్టర్ వాటర్ వస్తాం. డస్ట్ పార్టికల్స్ అన్ని పైన కూడా అయిపోతుంది. చూడండి, ఇక ఎడ్ చేసుకున్నాయి డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా. డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఎడ్జెస్కే ఉంటాయి. ఓకేనా? మీరు గమనించి ఎడ్జెస్ చూడండి, ఎడ్జెస్కి ఇక్కడ వచ్చే వాటర్ విధానాన్ని గమనించాలి మీరు. ఎట్లా వస్తుంది అది? సింగిల్ డ్రాప్ బై డ్రాప్ వాటర్ మాత్రమే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని వాటర్ పోసినా కూడా ఎట్లా వస్తున్నాయి వాటర్ అనేది? డ్రాప్ బై డ్రాపే వస్తూ ఉన్నాయి. వాటర్ అయిపోయినాయా? అయిపోలేదా ఇంకా? కార్నర్స్ కొంచెం ఉందా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక గ్లాస్ టాట్ తీసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా అనుకుందాం మనం ఒకసారి. ఇంకో పైన ఎడ్జెస్ మొత్తం కూడా డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఇక్కడే ఫిల్టర్ అయిపోయి ఉన్నాయి అన్నట్టు. ఓకేనా? ఓన్లీ ప్యూర్ వాటర్, అంటే వాటర్ మాత్రమే కిందికి వస్తూ ఉన్నాయి.